హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసేటువంటి సందర్భం అయితే వచ్చేసింది. అయితే వార్ 2 మూవీకి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎదురు చూసేటువంటి 2 సందర్భాలు ఉన్నాయి. అందులో ఒక సందర్భం అయితే వచ్చేసింది. అదేంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు ఇద్దరు కలిపి ఉన్నటువంటి సాంగ్ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఫ్యాన్స్ ఎదురు చూసినట్టుగానే సాంగ్ రాలేదు కానీ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. సో అయినప్పటికీ పర్లేదు, ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే అందులో ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ చూసి వీళ్ళైతే ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు. కాకపోతే వీళ్ళు కోరుకున్నట్టు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకా కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళు. కాకపోతే మూవీ టీం వాళ్ళు ఆ సాంగ్ అనేది మీరు యూట్యూబ్లో చూడలేరు, డైరెక్ట్గా థియేటర్లోనే చూడాలని అయితే చెప్పారు. సో ఇదొక సందర్భం. అయితే రెండో విషయం ఏంటంటే వార్ 2కి సంబంధించినటువంటి ప్రమోషన్స్. ఈ ప్రమోషన్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు ఇద్దరు కలిపి ఒకే స్టేజీ మీద కనపడరు. ఎవరికి వాళ్ళే సపరేట్గా ప్రమోషన్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ నుంచి ఒక వార్తలు వచ్చినాయి. ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని అండ్ రుతిక్ రోషన్ గారిని ఒకే స్టేజీ మీద చూడలేమా అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యారు. సో అలా అవుతున్న సమయంలో ఒక వార్త అయితే వచ్చింది. వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగబోతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. మూవీ రిలీజ్ అవ్వడానికి 4-5 డేస్ ముందు ఈ ఈవెంట్ జరుగుతుందని వార్త అయితే వచ్చింది. సో ఇక ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. ఎప్పుడు చూసినా ఈవెంట్స్ అనేవి హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా జరగట్లేదు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మోస్ట్ అవైడెడ్ మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ అది విజయవాడలో జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే చాలా కృషి అయ్యారు. దాంతోపాటు పర్టికులర్గా కృష్ణా జిల్లా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకా కృషి అయ్యారనమాట. దాంతోపాటు బాలీవుడ్ నుంచి డైరెక్ట్గా రుతిక్ రోషన్ గారు కూడా వస్తున్నారనగానే ఇక విజయవాడ కృష్ణా జిల్లాలో ఇద్దరిని ఒకే స్టేజ్ మీద చూడొచ్చు అని ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి పర్మిషన్ ఇవ్వకో లేకపోతే ఇక్కడ క్రౌడ్ అనేది కంట్రోల్ చేయలేమనో ఏమో కానీ ఆ ప్లేస్ అయితే మార్చారు. ఎప్పట్లాగే హైదరాబాద్లోని యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో ఈ ఈవెంట్ పెడుతున్నట్టు నాగవంశీ గారు అనౌన్స్ చేశారు. సో ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసు వారు ఈ ఈవెంట్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ అయితే డిక్లేర్ చేశారు. సో ఇక్కడ మూవీ టీం వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో ఆదివారం అంటే ఆగస్టు 10వ తారీఖు ఇక్కడ డేట్తో సహా ఇచ్చారు, కింద టైంతో సహా మెన్షన్ చేశారు చూడండి. సో జరగబోతున్నట్టయితే వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇక కాకపోతే కొంచెం ఆంధ్రప్రదేశ్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. నా గతంలో కొన్ని కామెంట్లు కూడా వచ్చినాయి, ఎప్పుడు చూసినా ఈవెంట్స్ అన్నీ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో జరిగితే బాగుండన్న అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేశారు. సో వాళ్ళ కోసమైనా ఇక్కడ అంటే ఎప్పుడు మరి హైదరాబాద్లోనే ప్రతి మూవీ ఈవెంట్కి సంబంధించి ఎప్పుడు హైదరాబాద్లోనే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగి ఉంటే ఇంకా చాలా హైలైట్గా ఉండేది. సో కొన్ని కారణాల వల్ల అది అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే డిక్లేర్ అయింది. సో ఈ ఒక్క ఈవెంట్ కనుక కరెక్ట్గా జరిగితే ఇక ప్రమోషన్ విషయంలో ముందుకు దూసుకుపోద్ది అనమాట. అంటే కూలీ విషయంలో కూలీ అనేది ప్రమోషన్ విషయంలో ముందుకు దూసుకుపోతుంది. వార్ 2 అనేది కొంచెం వెనకబడిందని చెప్తున్నారు కదా ప్రమోషన్ విషయంలో. ఈ ఒక్క ఈవెంట్ కనుక కరెక్ట్గా జరిగితే ఇంకా ఏ ప్రమోషన్ అవసరం లేదు ఈ మూవీకి. ఈ ఒక్క ఈవెంట్ చాలు. మొన్న వచ్చిన సాంగ్ కూడా మంచి సక్సెస్ అయింది, ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు, దాంతోనే మంచి హైప్ వచ్చింది. ఇక ఈ ఒక్క ఈవెంట్ అనేది పర్ఫెక్ట్గా జరిగితే ఇక ఏ ప్రమోషన్ దీనికి అవసరం లేదు, ఈ ఒక్క ఈవెంట్ చాలు. ఇక ప్రమోషన్ విషయంలో ఇది నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే వర్షాలు అయితే ఫుల్గా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా అన్నీ చూసుకుని వెళ్ళాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అయితే తీసుకొని పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవాళ్ళు, ఇక హైదరాబాద్ నుంచి అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎలాగో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్దాం అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించుకుని చూసుకుని అయితే వెళ్ళండి. ఇక ఇది ఇవాళ వార్ 2కి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. దాంతోపాటు వార్ 2 అనేది ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తాని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.